హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి. మరి మన ఈ వీడియోలో ఈరోజు ఉన్నటువంటి పేపర్లో ప్రధాన హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు నిన్న అందరూ ఆసక్తిగా దాదాపు 7 దశలలో పోలింగ్ జరిగి భారత ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు నిన్న 6 గంటలకు కంప్లీట్ కావడం జరిగినాయి. అయితే 6 గంటలకు కంప్లీట్ అయిన తర్వాత అర్ధగంట తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ గురించి మరి ఎంతోమంది మన తెలంగాణలో కావచ్చు, భారతదేశం మొత్తం మీద కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ఆసక్తిగా ఉంది. అది ఎగ్జిట్ పోల్స్ ఎవరు మళ్ళీ భారత ప్రధాని పీఠం అధిరోహిస్తారు, గత 10 ఏళ్ళుగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వమా లేకుంటే ఇండియా కూటమి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమి అని చెప్పేసి ఒక ఆసక్తి అయితే ఉంది. మొత్తం మీద సాయంత్రం 6:30 గంటలకు నిన్న ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువరించడం జరిగింది. వందల ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వార్తాపత్రికలు కావచ్చు లేకుంటే టీవీ డిబేట్ షోలలో ప్రముఖంగా తీసుకునేవి ఒక 6-7 ఛానళ్ళనే తీసుకుంటారు. అందులో అన్ని ఛానల్స్ కూడా మరి భారతదేశంలో ఎన్డీఏ కూటమి 350 పైచీలకు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి క్లియర్ కట్గా ఎగ్జిట్ పోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్ ఏదైతే ఉందో 350 సీట్లు అనేది అది చాలా స్పష్టమైన మెజారిటీ కాబట్టి మరి ఇది దాదాపు ఎగ్జాక్ట్ పోల్స్ కూడా ఈ విధంగానే ఉంటాయని మనం ఒక అంచనాకైతే రావచ్చు. మరొక అంశం ఏంటంటే కొంతమంది బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు, కొంతమంది రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ కూటమి రావాలని కోరుకుంటారు. అయితే ఇందులో కాంగ్రెస్ మీద అభిమానం ఉండొచ్చు, లేకుంటే బీజేపీ మీద వ్యతిరేకం ఉండొచ్చు. ఏదేమైనా మెజార్టీ ప్రజల యొక్క తీర్పే ఆ ప్రభుత్వం నిలబడడానికి కారణమవుతుంది కాబట్టి మనం వాళ్ళ మెజార్టీ ప్రజల తీర్పును గౌరవించాల్సిందే. తర్వాత మనకు రెండో ప్రధాన విషయం అంటే ఎగ్జిట్ పోల్స్ గురించి దాదాపు అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగినాయి. ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి అంటే మళ్ళీ మోడీయే ప్రధాని, ఎన్డీఏ కూటమి మెజార్టీ అని చెప్పేసితో పాటుగా మనకు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంస్థలు 50-50గా ఇచ్చాయి. అలాంటి తెలంగాణ విషయానికి వచ్చేసి అయితే తెలంగాణలో 50-50 నువ్వా నేనా అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ అనేది రెండు పార్టీల మధ్యనే ఎంపీ స్థానాలు అటు ఇటుగా ఉంటాయని చెప్పేసి గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి 1 or none, 1 సీటు లేదా 0 సీటు వచ్చే అవకాశం ఉంటుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ను మనం ఒకసారి పక్కకు పెడితే మరి ఈరోజు మనకు ఒక ముఖ్యమైన విషయం తెలంగాణకు సంబంధించి అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. దీనికి ఒక మరొక 2 ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఒకటి, ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి అధికారంలోకి 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. అదొక ముఖ్య సంఘటన. అయితే రెండోది, ఉమ్మడి రాజధానిని హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 2 రాష్ట్రాలకు 10 ఏళ్ల కాలం పాటు ఉంచడం జరిగింది. ఈ రోజుతో అది ముగిసిపోయింది. ఇప్పుడు హైదరాబాదుకు పై పూర్తి హక్కులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవిగా ఉంటాయి కాబట్టి ఈ 2 ముఖ్య సంఘటనలు ఈరోజు జరుగుతున్నాయి. మరి ఈరోజు సోనియా గాంధీ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆమె వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతారని దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక కూడా ఉన్నప్పటికీ మరి కారణం ఏదైనా కూడా ఆమె ఆరోగ్యరీత్యా రాలేకపోతున్నానని చెప్పేసి నిన్న నైట్ ఏదో వీడియో సందేశం పంపిల్లని చెప్పి సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రాలేకపోతున్నట్టు ఒక సమాచారం అయితే ఉంది పేపర్ల ద్వారా. అయితే మనం ఇంకో రకంగా చూడాలంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక రకంగా అనుకూలంగా లేవు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వాళ్ళ పార్టీకి లేవు కాబట్టి కొంచెం ఈ ప్రచార సభలకు ఇలాంటి ఆహ్వానాలకు దూరంగా ఉండే ఉద్దేశంతో మరి రాలేకపోతున్నారా అనే ఒక కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు. సో దశాబ్ది ఉత్సవాలు వేడుకలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ వర్గాలు అయితే ఈరోజు ఒక ప్రణాళికనైతే రచించాయి. ప్రణాళిక ప్రకారం ఈరోజు ఉత్సవాలు అయితే జరుగుతాయి.
దాంతోపాటుగా మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ ఉత్సవాలకు కేసీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అయితే కేసీఆర్ గారు ఒక నిన్న దశాబ్ది ముగింపు ఉత్సవాలని చెప్పేసి నిన్న అమరవీరుల స్తూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 22 పేజీల లేఖనైతే రాశాడు. మొత్తం మీద ఆ 22 పేజీల లేఖ సారాంశం ఒక్కటే: మీరు తెలంగాణను అడుగడుగున అవమానించారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఫజల్ అలీ కమిషన్ కాంచెలు మొదలు పెడితే మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఇచ్చేంతవరకు కూడా మీరు అడుగడుగున తెలంగాణ ప్రజలను, తెలంగాణ నాయకులను నయవంచనకు గురి చేస్తూ అవసరమైనప్పుడల్లా కాల్పులు జరుపుతూ ఇక్కడ ఎంతోమంది ప్రాణత్యాగాలకు చేసేలా, ప్రాణాలను వాళ్ళను తీసేలా మీ పార్టీ అనేది వ్యవహరించింది. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అదేవిధంగా మీరు పంపిన ఆహ్వానం కూడా మమ్మల్ని అవమానించే రీతిలో ఉంది. కాబట్టి మేము మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పినప్పుడే మీరు కొంచెం చేసిన పాపం పరిహారం అవుతుంది. మీరు ఆ ధోరణిలో మీరు లేరు కాబట్టి నేను మీ యొక్క ఆహ్వానాన్ని మన్నిస్తూ మీకు నా నిరసన తెలుపుతూ నేను మీ యొక్క దశాబ్ది ఉత్సవాలకు హాజరు కాలేను, మా పార్టీ తరఫున కూడా ఎవరు కాలేరు అని చెప్పేసి 22 పేజీల లేఖను సీఎం రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి ఒక వార్తనైతే అన్ని పేపర్లు మనకు ప్రచురించడం జరిగింది. సో ఈ 3 వార్తలు అంటే మనకు ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన వార్తలు, తర్వాత తెలంగాణలోని దశాబ్ది వేడుకలకు సంబంధించిన వార్తలు, కేసీఆర్ గారు నిరసించినటువంటి ఒక వార్తను 3టిని చూసుకున్నాం. మరి 4వది కనుక చూసుకున్నట్లయితే ఏలేటి మన బీజేపీ నేత ఏలేటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తెలంగాణ చిహ్నంలో హైదరాబాద్ చార్మినార్ను మరియు కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తాము అని ఒక వార్త అయితే ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ చార్మినార్ను తీసేయండి, ముస్లిం పాలకుల ఆనవాళ్ళు అవసరం లేదు, కానీ కాకతీయ కళాతోరణాన్ని మాత్రం ఉంచాలని చెప్పేసి ఆ దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అంటూ బీజేపీ నేత ఏలేటి చేసినటువంటి వ్యాఖ్యలను దిశ పేపర్ అయితే ప్రచురించింది. దీనికి తోడు మరొక విషయం ఏంటంటే నిన్న ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక కేసు రావడం జరిగింది. ఆ కేసు సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రభుత్వ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది పాక్ భూభాగం కాదని, అది విదేశీ భూభాగం కాబట్టి దాని మీద మా పెత్తనం ఉండదని చెప్పేసి ఒక కేసు సందర్భంగా ఇస్లామాబాద్ హైకోర్టుకు పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంటే ఒక రకంగా మరి అదే ఒప్పుకుంటే ఏం నెత్తిన పడుతుందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే POK అనేది తమ భూభాగం కాదని పాక్ అయితే ప్రభుత్వ వర్గాలే నిర్ధారించాయి. కాబట్టి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వస్తుంది, వారు ఎప్పటి నుంచో ఈసారి మా టార్గెట్ మొత్తం POK మీద అని చాలా సందర్భాల్లో మరి వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపై నిర్ణయం ఎలా ఉంటుందో, ఇక్కడ పాక్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో మరి ఇక్కడ రేపు వచ్చేటువంటి గవర్నమెంట్ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుందో మనం వేచి చూడాలి. దీంతోపాటు IPL మెరుపుల వేళ అని చెప్పేసి ఒక ప్రధాన హెడ్లైన్ అయితే ఉంది. దాని ఏంటంటే ఈ రోజు నుంచి వెళ్ళి 2020 ప్రపంచ కప్ అయితే రంగం సిద్ధం చేసినట్లు మనకు ఒక ప్రధాన హెడ్లైన్గా ఉంది. అయితే మరొక వార్తను కనుక చూసినట్లయితే నిన్న మల్లికార్జున్ ఖార్గే నివాసంలో ఇండియా కూటమి నేతలందరూ కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయగా మల్లికార్జున్ ఖార్గే గారు మాట్లాడుతూ మాకు 295 సీట్లు వస్తాయి, మేము ఎగ్జిట్ పోల్స్ కంటే మా పార్టీ నేతలే చాలామంది ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించారు, మాకు ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా వస్తాయని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. నిన్న ఇండియా కూటమి నేతలంతా కలిసి ఒక ప్రెస్ మీట్ జరిగిన సందర్భాన్ని పత్రికలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో మనకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి అతను ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి పోయినసారి 303 సీట్లు వచ్చాయి, ఈసారి 1-2 అంతకంటే ఎక్కువ పెరుగుతాయి అనే ఒక అతనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే అంటే అతనికి ఉన్న సమాచారాన్ని అయితే అతడు చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఈసారి ఎగ్జిట్ పోల్స్ను కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని, అయితే ప్రధాని ఎవరు అనేది మనకు సంబంధం లేని విషయం, కానీ ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మరి ప్రకటించడం జరిగినాయి. మొత్తం మీద ఒక 6-7 విషయాలతో మీ ముందుకు ఈ వీడియో రూపంలో వచ్చాను. మరి వీడియోను పూర్తిగా చూసిన వారు మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సోదరుడు గణేష్ వాల్మీకి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.